ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిన్న ఒక స్కూల్ భవనాన్ని ఇనాగ్రేట్ చేయడానికి పోయిండు. ఇనాగ్రేషన్ సందర్భంగా విలేకరులతోటి మాట్లాడుతూ బీజేపీ గవర్నమెంటు బీజేపీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీకి రమ్మని చాలా ఫోర్స్ చేసిందట. బీజేపీలకు జంపు చేయాలి, బీజేపీలకు మారాలి. మొన్న నితీష్ కుమార్ కనుక పల్టీ కొట్టిండు కదా, సేమ్ అట్లనే అరవింద్ కేజ్రీవాల్ను కూడా బీజేపీకి పల్టీ కొట్టమని ఫోర్స్ పెట్టిండు బాగా. లేకపోతే కేసులు ఉన్నాయి, అరెస్ట్ చేస్తాం. దానికి అరవింద్ కేజ్రీవాల్ ఫస్టే డిసైడెడ్ పర్సన్. ఆయనే బీజేపీ వైపు మొగ్గడు, జైలు కంటే భయపడాడు. వాళ్ళ నాయకులకే చెప్పిండు ఇంతకుముందు, దాదాపుగా 1 year కిందనే చెప్పిండు. ఒక్క 8-9 నెలలు జైలుకు పోవడానికి రెడీ అయ్యి కనుక మనం ఉంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టే కేసులలో 8-9 months కనుక మనం జైలుకు పోవడానికి ప్రిపేర్ అయితే కేసులు ఏం కావు అని చెప్పిండు. అప్పటికి ఇంకా మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ కాలే, సత్యేందర్ జైన్ కూడా అరెస్ట్ కాలే. బహుశా కాకముందే చెప్పిండు ఒక్క 8-9 months జైలుకు పోవడానికి రెడీ కావాలి, మనం ప్రిపేర్ కావాలి. అయితే ఏం కాదు, తర్వాత కేసు కోర్టులలో కేసులు కొట్టుడిపోతాయి. యాక్చువల్గా చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ పెట్టే కేసులల్లో 0.5% కూడా శిక్షలు పడతలేవు, 0.5% కూడా శిక్షలు పడతలేవు. ఎటువంటి ఆధారాలు లేకుండా కేసులు పెడతాను. ఈ మాట అన్నది సుప్రీంకోర్టు కూడా అన్నది. మనీష్ సిసోడియా కేసులో అన్నది సుప్రీంకోర్టు. ఈ కేసు కనుక ట్రయల్కి వస్తే 2 నిమిషాలు నిలబడది అన్నది. కేసు 2 నిమిషాలు కూడా నిలబడది ట్రయల్కి వస్తే అన్నది. ఇందులో ఏం లేదు, ఏమున్నదని కేసు పెట్టిండు అన్న. అయితే మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ మినిస్టర్ ఆతిషి ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పిండు. 7 ఆప్ ఎమ్మెల్యేలను 25 కోట్లకు కొనడానికి ఆఫర్ ఇచ్చిండ్రు బీజేపీ వాళ్ళు అని. ఆ విషయం మీద నోటీసులు ఇచ్చిండ్రు ఆతిషికి. ఈరోజు ఆ నోటీసులకు జవాబు చెప్పాలి. మరి ఇంకొక అరెస్ట్ కూడా కాబోతుంది, ఆమె మీద ఏదైనా కేసు బుక్ అవుతుందా తెలియదు. అరవింద్ కేజ్రీవాల్కి అయితే మొండి కేసు కూర్చున్నాడు, జైలుకు పోయడానికి కూడా రెడీ ఉన్నాడు. బహుశా అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పోవడు తప్పది, జైలుకు పంపుతారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ల ముందే ఎట్టి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ను జైలుకు పంపుతారు, ఎలక్షన్ల ప్రచారంలో పాల్గొననియ్యరు అని అయితే వార్తలు వస్తున్నాయి. లైన్లో ఉన్నాడు నెక్స్ట్ హేమంత్ సోరెన్ తర్వాత ఉన్నది అరవింద్ కేజ్రీవాల్. ఇంకా అరవింద్ కేజ్రీవాల్ పెద్ద టార్గెట్ బీజేపీ వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ ముక్కు కింద, బీజేపీ సర్కార్ ముక్కు కింద గవర్నమెంట్ ఫామ్ చేసి ఉన్నాడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో. అడుగు పెట్టని ఇస్తలేడు అసెంబ్లీ ఎలక్షన్లలో. ఒక పార్లమెంట్ ఎలక్షన్లు అంటే పోయినసారి మాత్రం 7కి 7 సీట్లు బీజేపీ గెలిచింది. ఈసారి ఆ పరిస్థితి లేదు బీజేపీకి. అక్కడ కాంగ్రెస్ తోటి కనుక సీట్ల అడ్జస్ట్మెంట్ జరిగి తర్వాత బీజేపీకి 7 సీట్లల్లో 2 సీట్లు రావచ్చు ఈసారి. ఆ పరిస్థితి ఉన్నది. ఇక అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ఇక వేరే చెప్పే అవసరం లేదు. ఇప్పటికే పెద్ద బీజేపీ ఆఫీసు ముందరనే ధర్నా చేసిండు పోయి. 100,000 మంది ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ చుట్టూన్నారు. వేలాది మంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, జనరల్ పబ్లిక్, ముసలితో సహా ఉన్నారు అట్లా. బహుశా ఎలక్షన్ల వరకల్లా కూడా ఆగది. ఇంకా ముందే, చాలా ముందే కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు. ఎందుకంటే డిస్పరేషన్ బీజేపీ వాళ్ళకు ఏం చెయ్యాలనో తోస్తలేదు. రామ్ మందిర్ పేరు మీద 400 సీట్లు గెలుద్దామనుకున్నారు. 400 సీట్లు పోయి ఇప్పుడు 272 మ్యాజిక్ ఫిగర్, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన మెజార్టీ వస్తే చాలు అనే కాడికి ఉన్నారు. 272 సీట్లు. అప్పుడు దాని గురించి అని గత్యంతరం లేదు, ఏం చేయాలనో తోస్తలేదు. చెప్పుకునేటానికి ఈ ఒక్క సెక్టార్లా మేము ఈ అభివృద్ధిని సాధించినాము అని చెప్పుకునేటానికి ఒక్క సెక్టార్ లేదు. ఏ సెక్టార్లో మంచి డెవలప్మెంట్ జరిగింది. దేశం మొత్తం వల్ల బీజేపీకి యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకత కమ్ముకొస్తుంది. దేశం మొత్తం కమ్ముకొస్తుంది బీజేపీని. మెయిన్ ఏంటి అంటే నార్త్ సైడే వ్యతిరేకత ఫుల్ ఉన్నది, విపరీతమైన వ్యతిరేకత. ఈ మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళల్లో చెప్తలేరు, మేనేజ్డ్ కాబట్టి తెలుసలేదు ప్రజలకు. దేశం మొత్తం వ్యతిరేకత వస్తుంది బీజేపీకి, చాలా వ్యతిరేకత ఉన్నది.
ఇంకో 2 మంత్స్లలో అది పీక్ కూడా పోయే ఛాన్స్ ఉన్నది. ఇగో ఆ సందర్భంగా ఏం చెయ్యాలో తెలియక ఈ అరెస్టులు చేస్తాను, పార్టీని వీడగొడతాను. సరే, కొన్నిసార్లు పార్టీలను వీడగొట్టినప్పుడు కొంత లాభం జరగవచ్చు. మొన్న నితీష్ కుమార్ను మళ్ళీ బీజేపీలో జాయిన్ చేసుకున్నారు, గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. కొంత లాభం జరగవచ్చు, కొంత నష్టం జరుగుతుంది. నితీష్ కుమార్ పొలిటికల్ లైఫే ఎండ్ కాబోతుంది దీంతో. అట్లా కొంత ఇట్లాంటి చర్యల వల్ల లాభం జరుగుతుంది. కానీ ఇప్పుడు జార్ఖండ్లో ఏమన్నంతకు ముందు సీట్లు వచ్చినా కూడా బీజేపీకి అవి కూడా పోతాయి. ఈసారి కొన్ని చోట్లలోనో అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎక్కడనో ఒక కాడ కొంత లాభం ఉంటుంది. కానీ ఇక వీళ్ళు పట్టుకున్నది ఇదే ఒకటి, పార్టీలను చీల్చుడు లేదా నాయకులను అరెస్ట్ చేసి లోపలికి పంపుడు. ఇండియా అలయన్స్ కూటమికి చెందిన ప్రతిపక్ష నాయకులను అందరినీ అరెస్ట్ చేసి లోపలికి జైలుకి పంపుడు. అది జరుగుతుంది మొత్తం. మరి దీని ఎఫెక్ట్ ఎట్లుంటుంది? పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా, నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా? ఇంకా కొంచెం ముందు పోతే ఎలక్షన్ల ముందు తెలుస్తుంది.